అందరికీ నమస్కారం అండి. అవునానుషకి స్వాగతం, సుస్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ముందుగా ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను పెట్టుకున్న జ్యువెలరీ ఉంది కదా, ఇది ఏంటి అంటే ఇయర్ రింగ్స్ నెక్లెస్ సెట్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ నెక్లెస్ సెట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ, ఇండియన్ వాళ్ళే చేసింది. ఇది నేను senseofself.co అనే వెబ్సైట్లో తీసుకున్నాను. ఇందులో చాలా మంచి వెరైటీస్, ఎలిగెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇందులో ఏనుగు ఉంది, కలర్స్, టెక్స్చర్స్ అన్నీ చాలా బాగున్నాయి. హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఈ మోడలే కాదు, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. మీరు ఆ వెబ్సైట్లో వెళ్ళి ఒకసారి చూడండి. ఇంకొకటి ఏంటంటే ANUSHAY 15 అనే కూపన్ కోడ్ కనుక మీరు వాడితే మీకు 15% డిస్కౌంట్ వస్తుంది. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి జ్యువెలరీ డిజైన్స్ చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా నా కూపన్ కోడ్ వాడుకుని మీరు పర్చేస్ చేసుకోండి. మీకు ఏమనిపించిందో మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే టెక్స్చర్ కానీ, డిజైన్ కానీ, వర్క్ కానీ, ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. నేను ఈ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఖచ్చితంగా చూసి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూసి మీకు డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. వెబ్సైట్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితే కనుక కూపన్ కోడ్ వాడి పర్చేస్ చేసుకున్నాక మీకు ఏమనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయి డిజైన్స్. సరే, ఇంతకీ వీడియో కంటే నేను ఇప్పుడు 7th మంత్ యాక్టివిటీకి, అంటే 7th మంత్ వచ్చేసింది అనే ఒక ధైర్యంతో కొంచెం ఎక్కువ అంటే ఇప్పటిదాకా చేసిన దానికంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ చేశాను. ఎక్కువ చేయడం అంటే కూర్చుని అయినా, ఫిజికల్గా అయినా కొంచెం ఎక్కువ వర్క్ చేశాను అనమాట. కానీ ఏంటంటే అసలు మామూలుగా 7th మంత్ యాక్టివిటీ అనుకున్న లిస్ట్ వేరు. తర్వాత కొన్ని అలాగా యాడప్ ఆన్ అయిపోయాయి. కానీ చాలా మటుకు ఎడ్యుకేషనల్కి సంబంధించిన, అంటే పుస్తకాలు చదవడం, పజిల్స్ చేయడం అవే కాకుండా నేను ఎడ్యుకేషన్కి సంబంధించినవి కూడా రేపొద్దున పిల్లలకి నేర్పడానికి ఉపయోగపడే లాంటి క్రాఫ్ట్, ఆర్ట్ వర్క్ కేటగిరీలోకి వచ్చే కొంచెం వర్క్ కూడా నేను చేసేసాను. ఇది ఏంటంటే తెలుగు అక్షరమాల. నాకు తెలుగు భాష మీద ప్రేమ చాలా ఎక్కువ అండి. మీకు కూడా తెలుసు కదా ఈ పాటికే, నేను కవితలు కథలు రాస్తానని చెప్పి. ఇప్పుడు అంటే తెలుగువి నాకు మా మేనల్డ్కి తీసుకుందామని చూసినా చాలా తక్కువ, ఒక్క అక్షరమాల ఒకటి, పదాలు ఒకటి, రెండు పుస్తకాలు దొరికాయి. ఇంగ్లీష్లో మాత్రం నాకు యాక్టివిటీ బుక్స్ కానీ, ఆల్ఫాబెట్స్ కానీ, ఏబీసీస్ కానీ అవి నానా రకాలుగా, అంటే ఫ్లాష్ కార్డ్స్ గాను అలా దొరికాయి. తెలుగువి నాకు అంత దొరకలా. చాలా వెతగ్గా ఒక్కటి ఏంటంటే ఆ నుంచి అదే అక్షరమాల ఒక్కటి మాత్రం, ఒక చెక్కదేదో ఒకటి దొరికింది. నాకు అనిపించింది, సరే ఈ తెలుగు అక్షరమాల మనమే తయారు చేసుకుందాం. ఇది ఏంటి అంటే నాకు కొంచెం క్రాఫ్ట్ వర్క్, ఆర్ట్ వర్క్ చేసినట్టు ఉంటుంది అని. తర్వాత రేపొద్దున నేర్పడానికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కదా. అక్షరాలు కూడా చాలా మర్చిపోతున్నారు. నేను కూడా అప్పుడప్పుడు మర్చిపోతానేమో అని భయంగా కూడా ఉంది. ఆ వంకతో కూడా ఏంటంటే ఇప్పుడు నేను ఒకసారి రిఫ్రెష్ చేసుకున్నట్టు ఉంటుంది, ఒకసారి రాసుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ మంత్లో క్రాఫ్ట్ వర్క్ చేసినట్టు ఉంటుంది, రేపొద్దున్న పిల్లలకి చూపించి నేర్పించడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను చేశాను. ఏం లేదు, ఒక అట్టముక్క తీసుకుని తెలుగు ఉన్న అక్షరాలన్నీ రాసి వాటికి ఇంచక్క కూర్చుని రంగులు వేసా అంతే. అంటే అక్షరాలు కాబట్టి ఎప్పుడన్నా మనకి ప్రింటింగ్లో నల్ల అక్షరాలు, అంటే వైట్ బ్యాక్గ్రౌండ్ మీద బ్లాక్ కలర్స్, తెలుపు మీద నలుపు అయితే బాగా కనిపిస్తుందని చెప్పి నేను అందుకే అక్షరాలన్నీ బ్లాక్ స్కెచ్తో రాసి మిగతావన్నీ మాత్రం కలర్స్ వేసాం. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది కదా అని చెప్పి పెట్టాను అనమాట. దీనికి ఏంటి అంటే దీన్ని ఒక లామినేట్ చేద్దాము, లేకపోతే ఒక పాలిథిన్ కవర్ చుడితే ఇప్పుడున్న ఏమంటారు దాన్ని, ఇది కొంచెం వాటర్ ప్రూఫ్ చేద్దామని అనుకుంటాను. ఎందుకంటే నోట్లో పెట్టుకున్నా ఏమన్నా చేసినా అలా ఏం చేయకుండా ఒక పాలిథిన్ కవర్ కానీ, లేకపోతే ఒక ప్లాస్టర్ కానీ వేసేస్తే కొంచెం తడి చేతులు పెట్టినా ఇదేం పాడవకుండా ఉంటుంది అని అనుకుంటున్నాను అనమాట. నాకైతే ఇలాగ చేసుకోవడం వల్ల కాస్త మనకి ఫిజికల్గా యాక్టివిటీ ఉంటుంది, మనం గుర్తు చేసుకున్నట్టు అవుతుంది. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఉంటే కాసేపు ఎంగేజ్ చేయడానికి పిల్లల్ని ఏదో ఒక దానికి ఉపయోగపడుతుంది కదా. నేను యాక్టివిటీ బుక్స్ నాకు ఇంగ్లీష్లో చాలా దొరికాయి, తెలుగులో దొరకలేదు. అందుకే తెలుగువి కొన్ని నేను స్వయంగా చేద్దాము అంటే ఫ్లాష్ కార్డ్స్ కానీ, ఇలాంటివి కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, చేస్తాను, మీకు పెడతాను. మీకు తప్పదు, మీరు చూడాల్సిందే, మీకు వేరే దారి లేదు, అంతే కదా మరి.
తెలుగు అక్షరమాల నేను కూడా ఒకసారి మననం చేసుకున్నట్టు, ఒకసారి రాసినట్టు, గుర్తు చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి తెలుగు అక్షరమాల అనే కాదు, కొంచెం ఆల్ఫబెట్స్, షేప్స్, కలర్స్, నెంబర్సు నేను తెలుగులోను, ఇంగ్లీష్లోను సొంతంగా కార్డ్బోర్డ్ తోటి యాక్టివిటీస్ చేద్దామని అనుకున్నాను. అందుకోసం చేశాను. ఇది కూడా ఏంటి అంటే నలుపు రంగు అక్షరం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి, ఇవి స్కెచ్ పెన్ కూడా కాదు, వాటర్ కలర్ మార్కర్ క్రాఫ్ట్ వర్క్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. అక్షరాలు అ, ఐ, ఈ, ఉ, ఏ, ఏ, ఐ, ఓ, ఓ, ఔ, అం, అహా, క, ఖ, గ, గ, ఇన్య, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, ణ, త, త, ద, ద, న, ప, ప, బ, బ, మ, యార, లావ, ష, స, హ, అళ, క్ష, బండిర. ఈ అట్ట ముక్కకి ప్లాస్టర్ని అటు ఇటు వేసేసరికి ఇంకా చాలా బాగుందని నాకు అనిపించింది. ఎందుకంటే రాసుకోవడానికి కానీ, అక్షరాలని ఇప్పుడు ఇలా దిద్దుకోవడానికి కూడా పనికొస్తుంది. దాని తర్వాత ఏంటి అంటే మనం అక్షరాలు ఏమన్నా తెచ్చుకుని అక్షరాలని వీటిని మ్యాచ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇలాగ పైగా ఇప్పుడు తడి చేతులతో ముట్టుకున్నా, నోట్లో పెట్టుకున్నా ఏ రకమైన ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. నాకు అందుకని బాగా నచ్చింది. ఇదిగో ఇలాగ చేసుకున్నాను అనమాట. ఇది ఒక 7th మంత్ యాక్టివిటీలో ఒక డిఐవై యాక్టివిటీగా నేను చేసుకున్నాను. మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఏమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో చూసేవాళ్ళు నేను ప్రెగ్నెన్సీ సిరీస్లో ప్రెగ్నెన్సీ యాక్టివిటీస్ కానీ, ఎక్స్పెక్టేషన్స్ కానీ, అలాగే ప్రెగ్నెన్సీకి సంబంధించిన కూడా కొన్ని అలాగే ఈ వీడియో చూసేవాళ్ళు దీంతో పాటు నేను ప్రెగ్నెన్సీ సిరీస్లో కొన్ని వీడియోస్ చేశాను. మంత్లీ ఎక్స్పెక్టేషన్స్ కానీ, మంత్లీ డైట్ గురించి కానీ, మంత్లీ యాక్టివిటీస్ గురించి కానీ అలాగ కొన్ని చేశాను. అలాగే ఇంకా కొన్ని నా ఎక్స్పీరియన్సెస్ కానీ, నా ఫీలింగ్స్ కానీ, మెడికల్గా కూడా హెల్త్ పరంగా కూడా ఏంటి అనేవి కూడా నేను చేశాను. ఈ వీడియో చూసేవాళ్ళు అది కూడా ఒకసారి చూడండి. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. మీరు నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వీడియోస్ ఏమనిపిస్తున్నాయో ఒక కామెంట్ రూపంలో కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.